గౌరవ ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా పరనిందతో అభూత కల్పనతో ఆత్మస్తుతి చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ లెక్కలకు సంబంధించి ఓ లెక్కల అంకెల గారడిని ప్రవేశపెట్టడం జరిగిందని మా అభిప్రాయం. మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఒక పక్కనైతే కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, కేంద్రంతో వీరికున్న విభేదాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ విభేదాలు ఉన్నట్టు చెప్తూ మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి దాదాపు 41,000 కోట్లు 41,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ద్వారా వస్తాయని చెప్తా ఉన్నారు. మరో 17,000 కోట్ల రూపాయలు మన ప్రక్క రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు రావాల్సి ఉంది, అది వచ్చేది ఉందని చెప్తా ఉన్నారు. అంటే 41,000 17,000 కోట్ల రూపాయలు మనం చూస్తూ ఉంటే మొత్తం 58,000 కోట్ల రూపాయలు ఇవి రావు అని ఒక పక్కన చెప్తూనే ఇంకో ప్రక్కన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఒక మెగా బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్తా ఉన్న రీతిని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మేము ఆర్థిక మంత్రి వాళ్ళని అడుగుతా ఉన్నాం. గత బడ్జెట్లో కూడా దాదాపు 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఖర్చు ఎంతవరకు చేసిండ్రో అది ముఖ్యం. ఖర్చు దాంట్లో సగం వంతు వరకైనా ఖర్చు చేస్తే మీరు ఆ రోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మీరు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ విధంగా జరిగినాయా, కేవలం నామమాత్రంగానే బడ్జెట్ పరంగానే ఈరోజు అంకెలు చూపెట్టి ప్రజలను మరి పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మా అభిప్రాయం. ఎన్నికలు వస్తున్నాయి కనుక ఒక మెగా బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్కు సంబంధించి రెవెన్యూస్ పరంగా కానీ ఎక్స్పెండిచర్ పరంగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం అని చెప్పడానికి ఇది కేవలం ఎన్నికలకు సంబంధించి అంకెలు చూపెట్టి ఈరోజు ఎన్నికలు, ఎందుకంటే ఈ 5వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఇది. దీని తర్వాత ఎన్నికలు వస్తే కనుక ఇది ఎన్నికల బడ్జెట్గా ప్రజలందరినీ కూడా ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ విధంగా చేయబోతా ఉన్నాం అనే చెప్పే రీతిలో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు కనబడతా ఉంది.